హలో ఆల్, వెల్కమ్ టు మెరిట్ మైండ్స్. ఈరోజు మనం హిందూ అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి డిస్కస్ చేద్దాము. అంతకంటే ముందు మొన్న సాటర్డే ఒక ఎంసీక్యూని మిమ్మల్ని ఆన్సర్ చేయమన్నాను. దానికి ఒకసారి డిస్కస్ చేసి డైలీ న్యూస్ అనాలిసిస్ అనేది స్టార్ట్ చేద్దాం. సో క్వశ్చన్ చదవండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద అరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్. The project spans 4 states and aims to restore ecosystems by integrating traditional knowledge with scientific methods. Second, one of the key challenges in the Aravali region is the increasing invasive species like Prosopis julifera. Which of the following statement is or are correct? A. Only 1, B. Only 2, C. Both 1 and 2, D. Neither 1 nor 2. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే అరావళి రేంజ్ అనేది గుజరాత్, రాజస్థాన్, హర్యానా అండ్ ఢిల్లీ ఈ 4 ఏరియాస్ నుంచి మూవ్ అవుతుందండి. అంటే దీంట్లో మనకి 3 స్టేట్స్ అండ్ 1 యూనియన్ టెరిటరీ అనేది ఉంది. సో గుజరాత్, రాజస్థాన్, హర్యానా అండ్ ఢిల్లీ, ఇది గుర్తుంచుకోండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, 4 స్టేట్స్ అన్నాడు. 4 స్టేట్స్ అనేది తప్పు. 3 స్టేట్స్ అండ్ 1 యూనియన్ టెరిటరీ. అండ్ సెకండ్ వచ్చేసరికి ద మేజర్ ప్రాబ్లమ్ విచ్ అరావళి ఈస్ బీయింగ్ ఫేస్డ్ ఈస్ ఇన్వేజివ్ స్పీసీస్ ఆఫ్ ప్రొసోఫిస్ జూలిఫోరా. సో ఇది గుర్తుంచుకోండి, ప్రొసోఫిస్ జూలిఫోరా అనగానే అదొక ఇన్వేజివ్ స్పీసీ. దీనివల్ల అక్కడ ఉన్న బయోడైవర్సిటీకి అనేది థ్రెట్ ఉంది. సో దిస్ ఈజ్ ద మేజర్ ఛాలెంజ్ ఆఫ్ యువర్ అరావళి రేంజ్. సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్, ఫస్ట్ స్టేట్మెంట్ అనేది తప్పు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి బి ఓన్లీ 2 అవ్వాలి. ఫస్ట్ టాపిక్ ఆఫ్ ద డే వచ్చేసి మణిపూర్ వైలెన్స్ గురించి. నిన్న సండే రోజు కూడా ఒక ఆర్టికల్ వచ్చిందండి మణిపూర్ వైలెన్స్ బేస్డ్ మీద. ఈ రోజు కూడా ఒక ఆర్టికల్ వచ్చింది. సో ఒకసారి మణిపూర్ వైలెన్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది కూడా మనం రిఫ్రెషింగ్ ఆఫ్ ద మెమరీ చేద్దాము. సో అసలు మణిపూర్లో మేజర్గా మనకి 2 ఎథ్నిక్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మీటీస్ ఒకరు, ఇంకోరు కూకీజో ఒకరు. మీటీస్ ఏమో ప్రిడామినెంట్లీ ఇంఫాల్ వ్యాలీలో ఉంటారు అండ్ వీళ్ళు 64% ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ మణిపూర్ మీటీసే ఉన్నారు. అంటే ఎక్కువ శాతం కూడా మీటీస్ అనేవాళ్ళు మణిపూర్లో ఉన్నారు. వీళ్ళు ప్రాక్టీసింగ్ హిందూస్ అండి. అండ్ వీళ్ళు వచ్చేసరికి ఎస్టీ స్టేటస్ లేదు వీళ్ళకి, అంటే వీళ్ళు షెడ్యూల్డ్ ట్రైబ్ స్టేటస్లో లేరు. ఇంకొక గ్రూప్ వచ్చేసి కూకీజో కమ్యూనిటీ. ఈ కూకీజో అనేవాళ్ళు ట్రైబల్స్, అంటే వీళ్ళు ఎస్టీ స్టేటస్ కింద ఉన్న ట్రైబల్స్ అనమాట. వీళ్ళు నేటివ్స్ ఆఫ్ మిజో హిల్స్ అండ్ వీళ్ళకి చిన్స్ ఆఫ్ మయన్మార్ అండ్ మిజోస్ ఆఫ్ మిజోరాంతో కొంచెం కనెక్షన్ ఉంది. సో చిన్స్ ఆఫ్ మయన్మార్ అండ్ మిజోస్ ఆఫ్ మిజోరాంని కలిపి జో కమ్యూనిటీ అంటాం. సో కూకీజో అంటే కూకీజోస్ ఆర్ యువర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. వీళ్ళొక ట్రైబల్ కమ్యూనిటీ. వీళ్ళు వచ్చేసరికి మేజారిటీ ఆఫ్ ద కూకీజో ప్రాక్టీస్ క్రిస్టియానిటీ, వీళ్ళు వచ్చేసరికి దీస్ ప్రాక్టీస్ హిందూయిజం. సో ఈ 2 గ్రూప్స్ మధ్య వైలెన్స్ అనేది ఎరప్ట్ అయింది. దట్ ఈస్ కంటిన్యూయింగ్ ఫర్ పాస్ట్ 2 years. సో ఏంటి అసలు బ్యాక్గ్రౌండ్ అనేది చూద్దాం. బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము, మీటీస్ అనే వాళ్ళకి షెడ్యూల్డ్ ట్రైబ్ స్టేటస్ అనేది లేదు. ఆ మీటీస్ కమ్యూనిటీస్ ఎన్నో ఇయర్స్ నుంచి షెడ్యూల్డ్ ట్రైబ్ స్టేటస్ కోసం ఫైట్ చేస్తున్నారు. సో రీసెంట్గా ఇన్ 2023 హైకోర్ట్ ఆఫ్ మణిపూర్ హ్యాస్ గివెన్ ఆర్డర్ టు కన్సిడర్ గివింగ్ షెడ్యూల్డ్ ట్రైబ్ స్టేటస్ టు మీటీస్. అంటే షెడ్యూల్డ్ ట్రైబ్ స్టేటస్ టు మీటీస్ ఇవ్వండి ఆర్ ఇవ్వడం కోసం ఆలోచించండి అని గవర్నమెంట్కి చెప్పింది హైకోర్ట్. దాని బేస్డ్ మీద వైలెన్స్ అనేది ఎరప్ట్ అయింది. ఎందుకు? మిగిలిన ట్రైబ్స్ ఏవైతే ఉన్నారో, మేజర్గా కూకీజో ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పర్టికులర్ డెసిషన్ని అపోజ్ చేశారు. ఎందుకు అపోజ్ చేశారంటే కూకీజో కమ్యూనిటీ వాళ్ళు ఏమంటున్నారు అంటే మీటీస్ ఆల్రెడీ ప్రిడామినెంట్గా ఉన్నారు, అంటే 60% ఆఫ్ పాపులేషన్ ఆల్రెడీ మీటీసే ఉన్నాయి. ఎంత పొలిటికల్గా ఎడ్యుకేషనల్గా ఎట్లా చూసుకున్నా కానీ వాళ్ళు అడ్వాంటేజ్ సిచ్యువేషన్లో ఉన్నారు. కానీ మేమేమో తక్కువ స్థాయిలో ఉన్నాము. మేము పొలిటికల్గా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ వీఆర్ లెస్ వెన్ కంపేర్ టు మీటీస్. మీటీస్కి షెడ్యూల్ ట్రైబ్ స్టేటస్ ఇవ్వద్దు అని కూకీజో వాళ్ళు అంటున్నారు. మీటీస్ వచ్చేసేమో మాకు షెడ్యూల్ ట్రైబ్ స్టేటస్ కావాలి, మా ఓన్ కల్చర్ని మా ఓన్ లాంగ్వేజ్ని కాపాడుకోవడం కోసం మాకు షెడ్యూల్ ట్రైబ్ స్టేటస్ కావాలి అని మీటీస్ యొక్క కంటెన్షన్. సో ఈ ఇద్దరి మధ్య వైలెన్స్ అనేది ఎరప్ట్ అయింది ఆఫ్టర్ ద హైకోర్ట్స్ జడ్జ్మెంట్ కాదు, దే ఆస్క్ ద గవర్నమెంట్ టు కన్సిడర్ గివింగ్ ద స్టేటస్ టు మీటీస్. సో దాని తర్వాతే మేజర్గా వైలెన్స్ అనేది ఎరప్ట్ అయింది. సో అసలు ఫ్లాష్ పాయింట్ ఏంటి? మనం అనుకున్నట్టే ఎస్టీ స్టేటస్ టు మీటీస్ మధ్యనే ఫ్లాష్ పాయింట్ అనేది స్టార్ట్ అయింది. మీటీ కమ్యూనిటీ ఏం అడుగుతున్నది? 2012 నుంచి దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ద షెడ్యూల్డ్ ట్రైబ్ స్టేటస్. వాళ్ళు ఎందుకు షెడ్యూల్డ్ ట్రైబ్ స్టేటస్ అడుగుతున్నారు అంటే ఇంతకుముందు మణిపూర్ అనేది ఒక ప్రిన్స్లీ స్టేట్, అది ఇండియాలో మర్జ్ అవ్వలేదు. ఇండియాలో ఎప్పుడు మర్జ్ అయిందంటే 1949లో ఇండియాతో మర్జ్ అయింది. అంతకుముందు వరకు కూడా మీటీస్కి
ట్రైబల్ స్టేటస్ అనేది ఉంది. కానీ ఇండియాతో మర్జ్ అయిన తర్వాత వాళ్ళ ట్రైబల్ స్టేటస్ అనేది పోయింది. సో తిరిగి మా ట్రైబల్ స్టేటస్ మాకు ఇవ్వండి అని మీటీస్ అనేది ప్లీ చేస్తున్నారు. వాళ్ళు ఇంకో డిమాండ్ ఏంటి అంటే ఎస్టీ స్టేటస్ వస్తే దే కెన్ సేవ్ దేర్ యాన్సెస్ట్రల్ ల్యాండ్, ట్రెడిషన్, కల్చర్ అండ్ లాంగ్వేజ్ అని చెప్పి మీటీస్ యొక్క కంటెన్షన్. మీటీస్ యొక్క లాంగ్వేజ్ మీటీ అండి. అది 22 అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియాలో వన్ ఆఫ్ ద లాంగ్వేజ్. సో మీటీ లాంగ్వేజెస్ అది గుర్తుంచుకోండి. 8th షెడ్యూల్ కింద 22 అఫీషియల్ లాంగ్వేజెస్లో వన్ ఆఫ్ ద లాంగ్వేజ్ కూడా మీటీ లాంగ్వేజ్ ఉంది. మరి అపోజ్ చేస్తున్న వాళ్ళ రీజన్ ఏంటి చూద్దాం. వై ట్రైబల్ గ్రూప్స్ ఆఫ్ మణిపూర్ ఆర్ అపోజింగ్ ఎస్టీ స్టేటస్ ఫర్ మీటీస్? The tribal groups say Meetees have a demographical, political advantage besides being more advanced than the academically and in other aspects. So political gaanu, academical gaanu Meetees ane vallu advantage position lo unnaru when compared to other tribal groups. Anduke vallaki ST status ivvaddu. Vallaki ganaka ST status iste vallu maato compete ayyi maakoche jobs kuda vallu teeskuntaru ani migilina tribal groups yokka contention. So this is the issue. మరి వాట్ ఈస్ మణిపూర్స్ ఎథ్నిక్ కాంపోజిషన్ అనేది చూద్దాం. వ్యాలీ, ఇంఫాల్ వ్యాలీలో 10% ఆఫ్ వ్యాలీ ఈజ్ ద టోటల్ ల్యాండ్ మాస్ ఆఫ్ మణిపూర్. అంటే మణిపూర్ మొత్తం ల్యాండ్ మాస్లో 10% ఇంఫాల్ వ్యాలీ అనేది ఉంటుంది. ఆ ఇంఫాల్ వ్యాలీలో డామినేటెడ్ ఎవరున్నారు అంటే మీటీస్ ఉన్నారు. ఎవరు డామినేట్ చేస్తారు వ్యాలీని అంటే మీటీస్ డామినేట్ చేస్తాయి. మిగిలిన హిల్లీ ఏరియాస్ ఆఫ్ మణిపూర్లో డామినేట్ చేసేది మన కుకీజో ఆర్ అదర్ ట్రైబల్ కమ్యూనిటీస్ అనే వాళ్ళు డామినేట్ చేస్తారు. సో వ్యాలీలో ఏమో మీటీస్ ఉంటారు, హిల్లీ ఏరియాస్లో ఏమో ట్రైబల్ పీపుల్ ఉంటారు. అండ్ మీటీస్ వచ్చేసరికి 64% ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ ద స్టేట్. అండ్ వీళ్ళు 40 ఆఫ్ స్టేట్ 60 ఎమ్మెల్యేస్, అంటే మొత్తం 60 ఎమ్మెల్యే సీట్స్ ఉంటే 40 వరకు మీటీస్ గ్రూప్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేస్ ఉన్నారు. మిగిలిన ఓన్లీ 20 సీట్స్ మాత్రమే మిగిలిన ట్రైబల్ గ్రూప్స్కి ఉన్నాయి. సో 64% ఏమో వాటి పాపులేషన్ అండ్ 40 సీట్స్ ఆఫ్ 60 ఆర్ బిలాంగింగ్ టు మీటీ కమ్యూనిటీ. మరి మిగిలిన ట్రైబ్స్ ఎంతమంది ఉన్నారో చూద్దాం. హిల్స్ కంప్రైజింగ్ 90% ఆఫ్ geographical area are inhabited by more than 35% of recognized tribes but send only 20 MLAs to the assembly. So మిగిలిన హిల్లీ ఏరియాస్ ఆఫ్ మణిపూర్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరు అంటే ట్రైబల్ పీపులే ఉంటారు. వాళ్ళు 35% ఆఫ్ ద పాపులేషన్. మీటీస్ ఏమో 64% ఆఫ్ పాపులేషన్, మిగిలిన ట్రైబ్స్ ఏమో 35% ఆఫ్ ద పాపులేషన్. మరి వీళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేస్ని పంపుతున్నారు అంటే 20 మంది ఎమ్మెల్యేస్ని పంపుతున్నారు. వీళ్ళు ఎంతమందిని పంపుతున్నారు? 40 మంది ఎమ్మెల్యేస్ని పంపుతున్నారు. మీటీస్ వచ్చేసరికి హిందూస్, కుకీస్ వచ్చేసరికి క్రిస్టియన్స్. ఇది ఆల్రెడీ మనం చూసాము. సో ఇది ఈరోజు వచ్చిన ఆర్టికల్. ఈ ఆర్టికల్లో మేజర్గా ఉన్న టర్మ్ ఏంటి అంటే సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్ ప్యాక్ట్. ఇది మనకి తెలియాలి. దిస్ ఈజ్ ద ప్యాక్ట్ రిలేటెడ్ టు యువర్ కుకీజో కమ్యూనిటీ. అసలు సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్ ప్యాక్ట్ ఏంటి అనేది చూద్దాం. సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్ అగ్రిమెంట్ ఈజ్ ఎ ట్రైపార్టైట్ సీజ్ ఫైర్. గుర్తుంచుకోండి, ట్రైపార్టైట్ సీజ్ ఫైర్ ఎవరెవరి మధ్య ఉంది అంటే ఇండియన్ గవర్నమెంట్, గవర్నమెంట్ ఆఫ్ మణిపూర్ అండ్ అంబ్రెల్లా గ్రూప్స్ ఆఫ్ కూకీ ఇన్సర్జెంట్స్. 25 కూకీ ఇన్సర్జెంట్ గ్రూప్స్ ఉన్నాయి. వాటికి ఇండియన్ గవర్నమెంట్కి, గవర్నమెంట్ ఆఫ్ మణిపూర్కి మధ్య సైన్ అయినదే యువర్ సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్ అగ్రిమెంట్. అది ఏ ఇయర్లో సైన్ చేశారు అంటే 22 ఆగస్ట్ 2008లో సైన్ చేశారు. ఇది ఈజ్ యువర్ సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్ అగ్రిమెంట్. మరి దీంట్లో కీ టర్మ్స్ ఏమి ఉన్నాయి అంటే మిలిటెంట్ క్యాడర్స్ కన్ఫైన్డ్ టు డెసిగ్నేటెడ్ క్యాంప్స్ విత్ వెపన్స్ స్టోర్డ్ అండర్ ఏ డబుల్ లాక్ సిస్టమ్, ఆర్మ్స్ అలౌడ్ ఓన్లీ ఫర్ క్యాంప్ సెక్యూరిటీ. ఈ కూకీ ఇన్సర్జెంట్స్ వాళ్ళ క్యాంప్స్ అండ్ వాళ్ళ వెపన్స్ రిలేటెడ్గా ఉన్నాయి ఈ టర్మ్స్. ఏమని చెప్పారంటే ఫస్ట్ మిలిటెంట్ క్యాడర్స్ అనేవాళ్ళు కన్ఫైన్ టు డెసిగ్నేటెడ్ క్యాంప్స్, ఏవైతే క్యాంప్స్ వాళ్ళ కోసం అని ఉంచుతామో ఆ క్యాంప్స్లోనే కూకీ ఇన్సర్జెంట్స్ అనేవాళ్ళు ఉండాలి. అండ్ వాళ్ళ వెపన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ డబల్ లాక్ సిస్టంలో లాక్ చేసేయాలి. వాళ్ళ వెపన్స్ని మామూలుగా వాడకూడదు అన్లెస్ అండ్ అంటిల్ క్యాంప్ సెక్యూరిటీకి తప్ప మిగిలిన ఏ రీజన్కి వాళ్ళ వెపన్స్ అనేవి వాడకూడదు ఇస్ ద ఫస్ట్ టర్మ్. సెకండ్ టర్మ్ వచ్చేసరికి స్టేట్ అండ్ సెంట్రల్ ఫోర్సెస్ సస్పెండ్ మిలిటరీ ఆపరేషన్స్ అగెయిన్స్ట్ signatories and signatory groups agree to cease all hostilities, extortion, recruitment and violence. So ఏమనుకున్నారు, స్టేట్ అండ్ సెంట్రల్ ఫోర్సెస్ ఏమో మేమిక ఏమీ మిలిటరీ ఆపరేషన్స్ అగెయిన్స్ట్ ద ఇన్సర్జెంట్ గ్రూప్స్ చేయము అని ఒప్పుకున్నారు. మరి కూకీ ఇన్సర్జెంట్ గ్రూప్స్ ఏం ఒప్పుకున్నారు అంటే మేము కూడా ఆర్మ్స్ వాడము, మేము కూడా ఎటువంటి వైలెన్స్కి స్టార్ట్ చేయము అని చెప్పి కూకీ ఇన్సర్జెంట్ గ్రూప్స్ ఏమో ఒప్పుకున్నారు. ఈ రెండు ఒప్పుకున్నది వన్ ఆఫ్ ద కీ టర్మ్ ఆఫ్ యువర్ SOO.
ఇంకోటి ఏంటి, జాయింట్ మానిటరింగ్ గ్రూప్ విత్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ బోత్ గవర్నమెంట్, సెక్యూరిటీ ఫోర్సెస్ అండ్ ఇన్సర్జెంట్స్ మానిటర్ కంప్లైంట్స్ మంత్లీ కూడా ఈ పర్టికులర్ జాయింట్ మానిటరింగ్ గ్రూప్ అనేది ఎంతవరకు SOA అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాము అనేది చూస్తుంది. మరి ఆ జాయింట్ మానిటరింగ్ గ్రూప్లో ఎవరెవరు ఉంటారు అంటే రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ బోత్ ద గవర్నమెంట్, అంటే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ ఫోర్సెస్, సెక్యూరిటీ ఫోర్సెస్ నుంచి ఉంటారు అండ్ ఇన్సర్జెంట్స్ నుంచి కూడా రిప్రజెంటేటివ్స్ అనేది ఉంటారు ఈ జాయింట్ మానిటరింగ్ గ్రూప్లో. ఇది మంత్లీ కంప్లైంట్స్ అనేది చూస్తుంది. ఇంకోటి ఏంటి, రీహాబిలిటేషన్ సపోర్ట్. క్యాడర్స్ ఇన్ క్యాంప్స్ రిసీవ్ మంత్లీ స్టైఫెండ్స్ ఆఫ్ ₹5,000 ఇనిషియల్లీ, లేటర్ ఇంక్రీజ్ టు 6,000. ఎవరైతే ఈ క్యాంప్స్లో ఉంటారో వాళ్ళకి మంత్లీ స్టైఫెండ్ కూడా ఇస్తున్నాము. ఎంత ఇస్తున్నాము? ₹6,000 అనేది మంత్లీ స్టైఫెండ్ ఇస్తున్నాము. ఇంకోటి, SOO రన్స్ ఫర్ 1 year ఎట్ ఏ టైమ్ బట్ హ్యాస్ బీన్ ఆటోమేటికల్లీ ఎక్స్టెండెడ్ ఎవ్రీ ఇయర్. సో ఈ SOO ఒక టైం లైన్ ఏంటంటే 1 year. ఆఫ్టర్ ఎవ్రీ 1 year మళ్ళీ మనం దీని యొక్క లైఫ్ లైన్ని పెంచుకుంటూ వెళ్ళాలి. ఇంకొక 1 year, మళ్ళీ 1 year, మళ్ళీ 1 year. కానీ మార్చ్ 2023లో మణిపూర్ గవర్నమెంట్ వైలెన్స్ అనేది ఎరప్ట్ అయ్యాక, మీటీస్కి ఇంకా కూకీ అండ్ జో కమ్యూనిటీస్కి వైలెన్స్ అనేది ఎరప్ట్ అయ్యాక ఇది దాని ఆపరేషన్స్ని సస్పెండ్ చేసేసింది. అంటే మణిపూర్ గవర్నమెంట్ కేమ్ అవుట్ ఆఫ్ ద ట్రీటీ. అది బయటకు వచ్చేయడం వల్ల SOO అనేది హాల్ట్ అయిపోయింది. సో దట్ ఈస్ వై దిస్ ఈస్ ఇన్ ద న్యూస్. SOO ఇస్ వెరీ ఇంపార్టెంట్. కూకీ జో కమ్యూనిటీ, కూకీ ఇన్సర్జెన్సీకి రిలేటెడ్గా ఉన్న ఇంటర్నల్ సెక్యూరిటీ క్వశ్చన్ ఏది వచ్చినా కానీ యూ హ్యావ్ టు మెన్షన్ యువర్ సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్ అగ్రిమెంట్. ఐ థింక్ మీకు అర్థమై ఉంటుంది కీ టర్మ్స్ ఏంటి, అసలు ఎందుకు సైన్ చేసాం, ఎవరెవరు సైన్ చేశారు, ఇవన్నీ మీకు అర్థమై ఉండాలి. సో దీన్ని మీరు మీ ఇంటర్నల్ సెక్యూరిటీలో వాడుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ మెయిన్స్ ఎగ్జామినేషన్. సో ఇదేమో ఈరోజు వచ్చిన ఆర్టికల్ అండి. మీటీ గ్రూప్ యొక్క మెయిన్ లీడర్ని అరెస్ట్ చేయడం జరిగింది. దానివల్ల మళ్ళీ వ్యాలీలో వైలెన్స్ అనేది స్టార్ట్ అయింది. సో అందుకే ఈరోజు ఆర్టికల్ ఇది. ఆల్రెడీ మనకు ఈ లాస్ట్ వీక్ డైలీ న్యూస్ అనాలిసిస్లో మనం డిస్కస్ చేసాము. ప్రెసిడెంట్స్ రూల్ అనేది మణిపూర్లో ఉంది. ప్రెసిడెంట్స్ రూల్ ఇంప్లికేషన్స్ ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేసాము. ఒకసారి ఈ వీడియో చూసాక లాస్ట్ వీక్ వీడియోలో ప్రెసిడెంట్స్ రూల్ ఆఫ్ మణిపూర్ కూడా ఒకసారి చూడండి. సో దట్ హోలిస్టిక్గా మీకు మణిపూర్ ఇష్యూ మీద ఒక ఐడియా అనేది వస్తుంది. సో క్వశ్చన్ అనేది సాల్వ్ చేద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్ అగ్రిమెంట్ ఇన్ మణిపూర్. ద SOO agreement was signed in 2008 between the Government of India, Government of Manipur and various Kuki insurgent groups. Under the agreement, insurgent cadres are allowed to carry arms freely for self-defense outside the designated camps. The agreement aims to facilitate political dialogue and reduce insurgency-related violence. First statement అయితే కరెక్ట్ కదండి. మనం అనుకున్నాం ట్రైపార్టైట్ అగ్రిమెంట్ అండ్ 22 ఆగస్ట్ 2008లో సైన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ స్టేట్మెంట్ అయితే కరెక్ట్. మరి సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ఇన్సర్జెంట్ క్యాడర్స్ ఆర్ అలౌడ్ టు క్యారీ ఆర్మ్స్ ఫ్రీలీ ఫర్ సెల్ఫ్ డిఫెన్స్ అవుట్ సైడ్ ద డెసిగ్నేటెడ్ క్యాంప్స్ అంట. ఫ్రీగా కాదు, మనం ఏమనుకున్నాం డబల్ లాక్ సిస్టంలో మనం లాక్ చేసేయాలి. ఓన్లీ వాళ్ళు వాళ్ళ క్యాంప్ సెక్యూరిటీ కోసం మాత్రమే ఆ ఆర్మ్స్ అనేది వాడాలి. కానీ ఇక్కడ మనం ఏమంటున్నాం, ఫ్రీగా అవుట్ సైడ్ ద క్యాంప్స్ కూడా వాడచ్చు అంటున్నాం. తప్పు స్టేట్మెంట్ ఇది. సో సెకండ్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్. థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసరికి ద అగ్రిమెంట్ ఎయిమ్స్ టు ఫెసిలిటేట్ పొలిటికల్ డైలాగ్ అండ్ రెడ్యూస్ ఇన్సర్జెన్సీ రిలేటెడ్ వైలెన్స్. సో థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. సో ఆన్సర్ ఏమవ్వాలి? 1 and 3 ఓన్లీ. ద సెకండ్ టాపిక్ ఆఫ్ ద డే వచ్చేసరికి సెన్సస్ గురించి. సెన్సస్ గురించి ఎందుకంటే ఇది నిన్న ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన ఆర్టికల్. సెన్సస్ ఓపెన్స్ డోర్స్ టు అప్డేట్ పాపులేషన్ రిజిస్టర్. ఈరోజు హిందూలో వచ్చిన ఆర్టికల్ ఇది. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద సెన్సస్? సో ఒకసారి మనం సెన్సస్ అంటే ఏంటి, సెన్సస్ యొక్క హిస్టరీ ఏంటి, హౌ ఈజ్ సెన్సస్ కండక్టెడ్ అండ్ సెన్సస్ యొక్క సిగ్నిఫికెన్స్ అంటే ఇప్పుడు 2026లో కండక్ట్ చేస్తున్న సెన్సస్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటో చూద్దాం. A census is a process that involves collecting and compiling demographic, economic, social data from all people in the country. So census definition ఏంటి అండి? సెన్సస్ అనేది పీపుల్ యొక్క డేటాని కలెక్ట్ చేయడము. ఏమేం డేటా మనం కలెక్ట్ చేస్తున్నాము? డెమోగ్రఫిక్, ఎకనామిక్, సోషల్ డేటా ఆఫ్ ద పీపుల్ ఇన్ ద కంట్రీ. మరి ఇది ఎప్పటి నుంచి మనం ప్రాక్టీస్ చేస్తున్నాము అంటే రైట్ ఫ్రమ్ కౌటిల్యాస్ అర్థశాస్త్ర టు అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్ ఐనే అక్బరీ డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ ముఘల్ ఎంపరర్ అక్బర్ దేర్ హ్యావ్ బీన్ రిఫరెన్సెస్ టు పాపులేషన్ సెన్సస్. సో ఇది కొత్తగా ఇండిపెండెన్స్ తర్వాత వచ్చిన ప్రాక్టీస్ కాదు. వీ హ్యావ్ స్టార్టెడ్ ఇట్ ఫ్రమ్ కౌటిల్యాస్ అర్థశాస్త్ర, దట్ ఈస్ యువర్ మౌర్యన్ ఎంపైర్. తర్వాత మనం ముఘల్ ఎంపరర్ అక్బర్ కింద కూడా ఐనే అక్బరీలో కూడా అబౌట్ ద సెన్సస్ అనేది ఆల్రెడీ చెప్పి ఉన్నారు.
A synchronous census is where population data is collected simultaneously across the state. కంట్రీ మొత్తం ఒకేసారి కనుక సెన్సస్ మనం కండక్ట్ చేస్తే దాన్ని ఏమంటున్నాం, సింక్రోనస్ సెన్సస్ అని అంటున్నాము. దిస్ కైండ్ ఆఫ్ సెన్సస్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 1881. ఇది వెరీ ఇంపార్టెంట్. 1881 డ్యూరింగ్ బ్రిటిష్ టైంలోనే మనం సెన్సస్ అనేది స్టార్ట్ చేశాము. WC Plowden బీయింగ్ ద ఫస్ట్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా. ఇది ఇంపార్టెంట్, ఇది మీ ప్రిలిమ్స్కి అడగచ్చు. సో WC Plowden being the first census commissioner of India. సెన్సస్ అనేది బ్రిటిష్ టైంలో 1881లో మనకి స్టార్ట్ అయింది. అంతకంటే ముందు కూడా యూ కెన్ కోట్ అబౌట్ కౌటిల్యాస్ అర్థశాస్త్ర అండ్ ఐనే అక్బరీ ఆఫ్ ద ముఘల్ ఎంపరర్ అక్బర్. The last census where caste was enumerated for Hindus was in 1931. So 1931లో caste census అనేది జరిగింది. అదే లాస్ట్ caste census. కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ ఏంటి మరి సెన్సస్ కండక్ట్ చేయడానికి? ఆర్టికల్ 246 దాంట్లో 7th షెడ్యూల్ గురించి ఉంది. 7th షెడ్యూల్ యొక్క యూనియన్ లిస్ట్లో సెన్సస్ అనేది ఉంది. దట్ ఈస్ అండర్ యువర్ ఎంట్రీ 69 అండర్ యువర్ యూనియన్ లిస్ట్. సో సెన్సస్ అనేది ఏం లిస్ట్లో ఉందండి? యూనియన్ లిస్ట్ ఆఫ్ 7th షెడ్యూల్. లీగల్ ప్రావిజన్స్ వచ్చేసరికి ఇండియా సెన్సస్ ఇస్ కండక్ట్ అండర్ ద ప్రావిజన్స్ ఆఫ్ ద సెన్సస్ యాక్ట్ 1948 అండ్ సెన్సస్ రూల్స్ ఆఫ్ 1990. ఈ రెండు గుర్తుంచుకోండి. దీస్ బోత్ ఆర్ లీగల్ ప్రావిజన్స్. కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్ వచ్చేసరికి ఆర్టికల్ 246 అండర్ 7th షెడ్యూల్ ఎంట్రీ 69 ఆఫ్ యువర్ యూనియన్ లిస్ట్. హెడ్ ఎవరు అంటే సెన్సస్ ఆర్గనైజేషన్ హెడెడ్ బై రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్. సో దీస్ ఆర్ యువర్ కాన్స్టిట్యూషనల్, లీగల్ అండ్ హెడ్ ఆఫ్ ద సెన్సస్. ఇదేమో మీ హిస్టరీ ఆఫ్ ద సెన్సస్. దాంట్లో కూడా మేజర్గా మీరు WC Plowden అనే పేరు గుర్తుంచుకోవాలి. మరి ఈ పర్టికులర్ సెన్సస్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటో చూద్దాం. The decennial census had happened from 1881. మనం అనుకున్నాం 1881 అంటే బ్రిటిష్ టైంలో ఫస్ట్ సెన్సస్ అనేది స్టార్ట్ అయింది. 1881 నుంచి 2011 వరకు బ్రేక్ లేకుండా సెన్సస్ అనేది మన కంట్రీలో జరిగాయి. కానీ కోవిడ్ వల్ల 2021లో జరగాల్సిన సెన్సస్ అనేది పోస్ట్పోన్ అయింది. ఇంకా పోస్ట్పోన్మెంట్లోనే ఉంది. తర్వాత మనకి సెన్సస్ అనేది అవ్వలేదు. సో లాస్ట్ అయింది 2011లో సెన్సస్ అనేది కలెక్ట్ చేశారు. అప్పటిదాకా ఎవ్రీ 10 yearsకి మాత్రం సెన్సస్ అనేది 1881 నుంచి స్టార్ట్ అయ్యి 2011 వరకు ఎవ్రీ ఇయర్ మనకి సెన్సస్ అనేది ఎవ్రీ 10 years సెన్సస్ అనేది తీసుకోవడం జరిగింది. ద సెన్సస్ విల్ బి 16th decennial సెన్సస్. అంటే ఇప్పుడు నెక్స్ట్ తీసుకోబోయే సెన్సస్ అనేవి 16th decennial సెన్సస్ ఆఫ్ ఇండియా సిన్స్ 1872 అండ్ 8th సక్సెసివ్ ఎక్సర్సైజ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. సో 16th decennial సెన్సస్ ఫ్రమ్ 1872 గుర్తుంచుకోండి. 8th సక్సెసివ్ సెన్సస్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అనేది గుర్తుంచుకోవాలి. ఈ పర్టికులర్ సెన్సస్ అనేవి సిగ్నిఫికెంట్ ఫర్ 3 major రీజన్. ఫస్ట్ రీజన్ వచ్చేసరికి ఫస్ట్ టైం క్యాస్ట్ సెన్సస్ అనేవి తీసుకోబోతున్నారు. లాస్ట్ టైం క్యాస్ట్ సెన్సస్ కండక్ట్ చేసేది 1931, ఇందాక మనం చూసాము. తర్వాత మళ్ళీ ఇప్పుడు క్యాస్ట్ సెన్సస్ అనేవి తీసుకోబోతున్నారు ఈ పర్టికులర్ సెన్సస్లో. ద సెకండ్ రీజన్ వచ్చేసరికి ఈ పర్టికులర్ సెన్సస్ తర్వాత డీలిమిటేషన్ ఎక్సైజ్ అనేది స్టార్ట్ అవుతుంది. డీలిమిటేషన్ ఎక్సైజ్ కింద లోక్సభ సీట్స్ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అనేవి మళ్ళీ డిసైడ్ చేస్తాము. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసరికి 33% ఉమెన్ రిజర్వేషన్ అనేది ఈ పర్టికులర్ సెన్సస్ తర్వాత డిసైడ్ చేస్తారు. సో ఈ 3 significant రీజన్స్ వల్ల ఈ పర్టికులర్ సెన్సస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మరి టైమ్ లైన్ అండ్ ఫేజెస్ ఆఫ్ ద సెన్సస్ చూద్దాం. సెన్సస్ ఈ పర్టికులర్ సెన్సస్ని 2 phases లో కండక్ట్ చేస్తున్నాము. ఫస్ట్ ఫేజ్ వచ్చేసరికి హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ షెడ్యూల్. సెకండ్ వచ్చేసరికి పాపులేషన్ ఎనుమరేషన్ ఇంక్లూడ్స్ క్యాస్ట్ డేటా. మరి బోత్ ఫేజెస్ విల్ స్పాన్ ఫ్రమ్ 1st April 2026 టు April 28, 2027. రిఫరెన్స్ డేట్ వచ్చేసరికి అంతా ఇండియాకేమో March 1st, 2027 విల్ బి ద రిఫరెన్స్ డేట్. ఓన్లీ ఫర్ లదాఖ్ అండ్ స్నో బౌండ్ ఏరియాస్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్కి వచ్చేసరికి October 1st, 2026 విల్ బి ద రిఫరెన్స్ డేట్. మరి ఫస్ట్ డిజిటల్ సెన్సస్ అండి ఇప్పుడు కండక్ట్ చేయబోయే సెన్సస్ వచ్చేసరికి ఫస్ట్ డిజిటల్ సెన్సస్ గుర్తుంచుకోండి. ద అప్కమింగ్ ఎక్సైజ్ విల్ బి ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ డిజిటల్ సెన్సస్. వెరీ ఇంపార్టెంట్. ఇంకో సిగ్నిఫికెన్స్ ఏంటి? క్యాస్ట్ ఎన్యూమరేషన్ అనేది జరుగుతుంది ఆఫ్టర్ యువర్ 1931 సెన్సస్. So these two are important to be remembered. మరి ఇందాక మనం ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్ చూస్తున్నప్పుడు పాపులేషన్ రిజిస్టర్ అనేది వచ్చింది. సో ఈ కాన్సెప్ట్ అనేది ఇండియన్ ఎక్స్ప్రెస్ కింద ఆర్టికల్ కింద ఇచ్చారండి. సో ఒకసారి చూద్దాం. NPR అంటే ఏంటి, NRC అంటే ఏంటో చూద్దాం. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అనేది డేటాబేస్ కంటైనింగ్ డీటెయిల్స్ ఆఫ్ యూజువల్ రెసిడెన్స్ ఆఫ్ ఇండియా. యూజువల్ రెసిడెన్స్ అంటే ఏంటి అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. యూజువల్ రెసిడెన్స్ ఇన్ఫర్మేషన్ ఉండేదే NPR. యూజువల్ రెసిడెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ యూజువల్ రెసిడెంట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ అన్ ఇండివిజువల్ who has been residing in an area for 6 months or more, or someone who is intend
టు రిసైడ్ ఇన్ దట్ ఏరియా ఫర్ నెక్స్ట్ 6 months. అంటే ఇండియాలో ఎవరన్నా 6 months వరకు ఉంటే వాళ్ళని కూడా మనం ఎన్పిఆర్లో ఇంక్లూడ్ చేస్తాము. ఆర్ వాళ్ళకి ఇంకా ఇంటెన్షన్ ఉంది ఇంకో 6 months ఉండాలి అన్న వాళ్ళని కూడా మనము ఎన్పిఆర్లో రిజిస్టర్ చేస్తాము. దే నీడ్ నాట్ బి సిటిజన్స్ ఆఫ్ ఇండియా. వాళ్ళు 6 months వరకు ఇండియాలో ఉన్నా ఇంకా 6 months వరకు ఉండాలనే ఇంటెన్షన్ ఉన్నా వాళ్ళ పేర్లు మనం ఎన్పిఆర్లో నమోదు చేస్తాము. వాళ్ళు సిటిజన్స్ ఆఫ్ ఇండియా అవ్వాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ యువర్ ఎన్పిఆర్. ఎన్ఆర్సీ వచ్చేసరికి నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. ఇక్కడే పేర్లోనే ఉంది చూడండి, సిటిజన్స్ అని ఉంది. సో దీంట్లో ఏం రికార్డ్ చేస్తున్నాము, కంటైనింగ్ ద నేమ్స్ ఆఫ్ జెన్యూన్ ఇండియన్ సిటిజన్స్. సో ఎన్ఆర్సీలో ఏమో సిటిజన్స్ ఉంటున్నారు, ఎన్పిఆర్లో సిటిజన్సే కాదు, ఎవరైతే 6 months వరకు ఇండియాలో ఉన్నారో ఇంకా 6 months ఇండియాలో ఉండాలనుకుంటున్నారో వాళ్ళని మనం ఎన్పిఆర్లో రిజిస్టర్ చేస్తాము. ఎన్ఆర్సీలో మాత్రం ఓన్లీ జెన్యూన్ ఇండియన్ సిటిజన్స్ మాత్రమే ఉంటారు. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యువర్ ఎన్పిఆర్ అండ్ ఎన్ఆర్సీ. మరి ఎన్పిఆర్ యాజ్ అ లీగల్ ప్రీకర్సర్ టు ఎన్ఆర్సీ. NPR is governed by Citizenship Registration of Citizens and Issue of National Identity Cards Rules of 2003 framed under your Section 18 of Citizenship Act of 1955. So, ee particular rules kinda NPR anedi undi. NPR serves as a foundation for preparing your NRC. NRC చేసే ముందు ప్రీకర్సర్ ఏంటి అంటే NPR. So, this is the difference between your NPR and NRC. మరొకసారి టేబుల్ చూడండి, ఎన్పిఆర్కి ఎన్ఆర్సీకి డిఫరెన్స్. ఎన్పిఆర్ అంటే రెసిడెన్స్ ఆఫ్ ఇండియా, కానీ ఎన్ఆర్సీలో మనం ఇండియన్ సిటిజన్స్ని ఇంక్లూడ్ చేస్తున్నాము. లీగల్ బేసిస్ ఏంటి అంటే రెండింటికి కూడా సిటిజన్షిప్ రూల్సే, దీంట్లో కూడా సిటిజన్షిప్ రూల్సే గుర్తుంచుకోండి. దీంట్లో ఏమో రూల్ 3 సబ్ రూల్ 4, దీంట్లో ఏమో రూల్ 4 అండ్ రూల్ 4A. అప్లికబిలిటీ వచ్చేసరికి ఇంక్లూడ్స్ ఆల్ రెసిడెంట్స్ రిగార్డ్లెస్ ఆఫ్ సిటిజన్షిప్. ఎన్పిఆర్లో మనం అనుకున్నాం కదా, సిటిజన్స్ అయినా సిటిజన్స్ కాకపోయినా రెసిడెంట్ అయితే మాత్రం వాళ్ళని ఇంక్లూడ్ చేస్తాము. ఇక్కడ మాత్రం ఓన్లీ ఇండియన్ సిటిజన్స్. ఎన్ఆర్సీలో ఓన్లీ పేర్లోనే ఉంది అనుకున్నాం సిటిజన్స్ అని చెప్పి. యూటిలిటీ వచ్చేసరికి స్టాండ్ అలోన్ ఆర్ ప్రిలిమినరీ డేటాబేస్ ఫర్ ఎన్ఆర్సీ. ఎన్ఆర్సీకి ఒక డేటాబేస్ లాగా ఎన్పిఆర్ అనేది మనం వాడుకుంటాము. మరి ఎన్ఆర్సీ వచ్చేసరికి సిటిజన్షిప్ డిటర్మైన్ చేయడానికి మనం వాడతాము. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యువర్ ఎన్ఆర్సీ అండ్ ఎన్పిఆర్. మరి లీగల్ బేసిస్ ఫర్ ఎన్ఆర్సీ ఏంటి అనేది చూద్దాము. 2003లో ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు అండి వాజ్పేయి గవర్నమెంట్ కింద. ఆ పర్టికులర్ అమెండ్మెంట్ కింద సెక్షన్ 14A అనేది మనం ఇన్సర్ట్ చేసాము. దేంట్లో ఇన్సర్ట్ చేసాము, సిటిజన్షిప్ యాక్ట్ 1955. దాంట్లో ఏమని చెప్పామంటే సెక్షన్ 14A కింద empowers the central government to compulsorily register every Indian citizen and issue a national identity card అని చెప్పాము. అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఈ ఎన్ఆర్సీ అనేది నమోదు చేయాలి, దాంట్లో ప్రతి ఇండియన్ సిటిజన్ పేరుని నమోదు చేయాలి అండ్ ప్రతి ఇండియన్ సిటిజన్కి ఒక ఐడెంటిటీ కార్డ్ ఇవ్వాలి అనేది 2003 అమెండ్మెంట్ ద్వారా సెక్షన్ 14A అనేది ఇన్సర్ట్ చేసి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 1955 కింద ఈ ఎన్ఆర్సీకి మనం లీగల్ స్టేటస్ అనేది ఇచ్చాము. It is also designated the Registrar General of India as the National Registration Authority. మరి ఎన్ఆర్సీకి హెడ్ ఎవరు అంటే రిజిస్ట్రార్ జనరలే హెడ్ అవుతారు అని కూడా చెప్పాము. దిస్ ఈజ్ అ లీగల్ బేసిస్ ఫర్ యువర్ ఎన్ఆర్సీ. మరి రూల్స్, సిటిజన్షిప్ రూల్స్ 2003 కింద ఏమి రూల్స్ ఉన్నాయి ఫర్ ఎన్పిఆర్ అనేది చూద్దాం. ఎన్పిఆర్కి రూల్ 3 of 4, ద సెంటర్ కెన్ ఆర్డర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ద పాపులేషన్ రిజిస్టర్. పాపులేషన్ రిజిస్టర్ అంటే మీ ఎన్పిఆర్ఏ అండి. సో ఇవి లీగల్ బేసిస్ ఫర్ యువర్ ఎన్పిఆర్. రూల్ 3 of 4 of your citizenship rules. రూల్ 3 of 5 కింద ఎన్ఆర్సీ విల్ బి బేస్డ్ ఆన్ వెరిఫైడ్ ఎన్పిఆర్ డేటా. అందుకే మనం ఏమంటున్నాం, ఎన్పిఆర్ ఈస్ ద ప్రీకర్సర్ ఆఫ్ ఎన్ఆర్సీ అంటున్నాం. ఇక్కడ అదే అన్నాడా లేదా, ఎన్ఆర్సీ విల్ బి బేస్డ్ ఆన్ వెరిఫైడ్ ఎన్పిఆర్ డేటా. సో దట్స్ వై ఎన్పిఆర్ ఈజ్ యువర్ అంటే పాపులేషన్ రిజిస్టర్ ఈజ్ ప్రీకర్సర్ ఆఫ్ యువర్ ఎన్ఆర్సీ. మరి రూల్ 4 of 4 ఏం చెప్తుంది, పీపుల్ విత్ డౌట్ఫుల్ సిటిజన్షిప్ ఆర్ టు బి ఫ్లాగ్డ్ అండ్ ఇన్ఫార్మ్ డ్యూరింగ్ వెరిఫికేషన్. ఎవరైతే డౌట్ఫుల్ సిటిజన్షిప్ ఉన్నారో వాళ్ళు మనం ఐడెంటిఫై చేయాలి అని రూల్ 4 of 4 చెప్తుంది. రూల్ 7 అండ్ రూల్ 17 ఏం చెప్తున్నాయి అంటే హెడ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ మస్ట్ ప్రొవైడ్ అక్యురేట్ డేటా. వాళ్ళు కనుక అక్యురేట్ డేటా ఇవ్వకపోతే వాళ్ళకి ఫైన్ వేస్తాము. ఎంత ఫైన్ వేస్తున్నాము, 1000 రూపీస్ వరకు ఫైన్ వేస్తాము. దీస్ ఆర్ ద రూల్స్ రిగార్డింగ్ యువర్ ఎన్పిఆర్ అండ్ ఎన్ఆర్సీ అండర్ యువర్ సిటిజన్షిప్ రూల్స్. సో ఈ రెండు కూడా ఇండియన్ ఎక్స్ప్రెస్ కింద ఇచ్చారండి. ఇది మన మెయిన్స్ ఆన్సర్లో వెన్ యు ఆర్ రైటింగ్ అబౌట్ యువర్ ఎన్పిఆర్ అండ్ ఎన్ఆర్సీ యూ కెన్ యూస్ దీస్ పాయింట్స్. మీరు ఈ రూల్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఫర్ మెయిన్స్ ఆన్సర్ యూ కెన్ యూస్ దీస్ కాబట్టి నేను ఇక్కడ ఇచ్చాను. కానీ ఇవి ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ రిమెంబర్ ద లీగల్ బేసిస్ ఆఫ్ యువర్ ఎన్ఆర్సీ.
మరి క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఎన్పిఆర్ అండ్ ఎన్ఆర్సీ. ద నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఈస్ అ డేటాబేస్ ఆఫ్ యూజువల్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్ బోత్ సిటిజన్స్ అండ్ నాన్ సిటిజన్స్. కరెక్టే కదండి. ఎన్పిఆర్లో మనం ఏమనుకున్నాం, రెసిడెంట్స్ ఆఫ్ ఇండియాని కన్సిడర్ చేస్తాము. వాళ్ళు సిటిజన్స్ అవ్వచ్చు, నాన్ సిటిజన్స్ కూడా అవ్వచ్చు. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ఎన్ఆర్సీ ఈజ్ మెంట్ టు ఐడెంటిఫై ఇండియన్ సిటిజన్స్ అండ్ ఎక్స్క్లూడ్ ఇల్లీగల్ మైగ్రెంట్స్. ఇది కూడా కరెక్టే కదా. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని మనం ఎక్స్క్లూడ్ చేస్తున్నాం ఎన్ఆర్సీలో. డేటా కలెక్టెడ్ అండర్ ఎన్పిఆర్ ఈజ్ నాట్ యూస్డ్ ఫర్ ఎన్ఆర్సీ. తప్పు కదా. మనం ఏమనుకున్నాం, ఇందాక రూల్లో కూడా చూసాం. ఏమని చూసాము, ఎన్పిఆర్ ఈజ్ ద ప్రీకర్సర్ ఆఫ్ ఎన్ఆర్సీ. అంటే ఎన్పిఆర్ యొక్క డేటాని మనం ఎన్ఆర్సీ కోసం వాడుకుంటాము. సో థర్డ్ స్టేట్మెంట్ తప్పు కాబట్టి ఆన్సర్ ఏమవ్వాలి, 1 and 2 ఓన్లీ. దట్ ఈస్ యువర్ ఆప్షన్ ఏ. సో ద నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్ట్రాటోస్ఫిరిక్ ఎరోసోల్ ఇంజెక్షన్. దీని గురించి ఈరోజు హిందూలో ఒక ఆర్టికల్ వచ్చిందండి సైన్స్ సెక్షన్లో. సో అసలు ఈ మెథడ్ ఏంటో ఒకసారి మనం చూద్దాము. సో ఇదొక జియో ఇంజనీరింగ్ టెక్నిక్. అసలు జియో ఇంజనీరింగ్ టెక్నిక్ అంటే ఏంటో చూద్దాం. ఇట్ ఈస్ ఎ టర్మ్ దట్ రిఫర్స్ టు డెలిబరేట్ లార్జ్ స్కేల్ ఇంటర్వెన్షన్ ఇన్ ద ఎర్త్స్ క్లైమేట్ సిస్టమ్ టు కాంబాట్ క్లైమేట్ చేంజ్. అంటే పెరుగుతున్న క్లైమేట్ చేంజ్కి అడాప్ట్ అవ్వడానికి యూజ్ చేసేదే మనం జియో ఇంజనీరింగ్ టెక్నిక్స్ అంటాం. దీంట్లో మేజర్గా 2 types ఆఫ్ టెక్నిక్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి కార్బన్ డైఆక్సైడ్ రిమూవల్ టెక్నిక్స్ ఒకటి, ఇంకోటేమో సోలార్ రేడియేషన్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఒకటి. మరి కార్బన్ డైఆక్సైడ్ రిమూవల్ టెక్నిక్స్ అంటే ఏంటి? దీస్ టెక్నిక్స్ ఎయిమ్ టు రిమూవ్ ఎక్సెస్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్, thereby reducing the greenhouse effect. సో ఎక్కువ ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని అట్మాస్ఫియర్ నుంచి తీసేయడానికి యూజ్ చేసే టెక్నిక్స్ ఏమో కార్బన్ డైఆక్సైడ్ రిమూవల్ టెక్నిక్స్. మరి సోలార్ రేడియేషన్ మేనేజ్మెంట్ ఏంటి అంటే, దీస్ టెక్నిక్స్ ఎయిమ్ టు reduce the amount of solar energy that reaches the earth surface, thereby cooling the planet. సో మనకి వస్తున్న సన్ రేస్ని తగ్గించడమే ఈజ్ యువర్ సోలార్ రేడియేషన్ మేనేజ్మెంట్. మన వస్తున్న సన్ రేస్ని తగ్గించామనుకోండి, ఆటోమేటిక్గా మన ప్లానెట్ ఏమవుతుంది, కూల్ అవుతుంది. సో ఈ 2 టెక్నిక్స్ని వాడి మనం క్లైమేట్ చేంజ్ వల్ల వస్తున్న అడ్వర్స్ ఎఫెక్ట్స్ని తగ్గిస్తాము. దీంట్లో మనకి మేజర్గా ఈరోజు మనం చూడబోతుంది సోలార్ రేడియేషన్ మేనేజ్మెంట్. ఈ స్ట్రాటోస్ఫిరిక్ ఎరోజోల్ ఇంజెక్షన్ అనేది పార్ట్ ఆఫ్ యువర్ సోలార్ రేడియేషన్ మేనేజ్మెంట్ అండి. సో మేజర్గా మనం సోలార్ రేడియేషన్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అనేవి ఈరోజు డిస్కస్ చేద్దాము. సో అసలు ఫస్ట్ ఈ ఎస్ఏఐ అంటే ఏంటి? స్ట్రాటోస్ఫిరిక్ ఎరోజోల్ ఇంజెక్షన్. దాన్ని ఎస్ఏఐ అంటున్నాడు. ఎస్ఏఐని ఏమంటున్నాం? స్ట్రాటోస్ఫిరిక్ ఎరోజోల్ ఇంజెక్షన్ ఈజ్ ఏ ప్రపోజ్డ్ జియో ఇంజనీరింగ్ టెక్నిక్. జియో ఇంజనీరింగ్ అంటే ఏంటో మనం ఇందాకే చూసాం. సో ఇది వన్ ఆఫ్ ద జియో ఇంజనీరింగ్ టెక్నిక్ అండ్ మేజర్గా ఏం టెక్నిక్ అది? సోలార్ రేడియేషన్ మేనేజ్మెంట్ టెక్నిక్. దిస్ మెథడ్ ఇన్వాల్వ్స్ డెలిబరేట్ రిలీజ్ ఆఫ్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ రిఫ్లెక్టివ్ పార్టికల్స్ సచ్ యాజ్ సల్ఫర్ డైఆక్సైడ్, ఫైన్లీ పౌడర్డ్ సాల్ట్, కాల్షియం కార్బోనేట్ ఇంటూ ద స్ట్రాటోస్ఫియర్. సో దీనిలో మనం ఏం చేస్తున్నామండి? సల్ఫర్ డైఆక్సైడ్ని, ఫైన్లీ పౌడర్డ్ సాల్ట్ని, కాల్షియం కార్బోనేట్ని మనం స్ట్రాటోస్ఫియర్లో రిలీజ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా రిఫ్లెక్టివ్ పార్టికల్స్. రిఫ్లెక్టివ్ పార్టికల్స్ అంటే ఏంటి? వచ్చే సోలార్ రేస్ని రిఫ్లెక్ట్ చేస్తే బ్యాక్ టు ద స్పేస్. సో ఈ రిఫ్లెక్టివ్ పార్టికల్స్ని మనం స్ట్రాటోస్ఫియర్లో కనుక రిలీజ్ చేస్తే ఆటోమేటిక్గా మన ఎర్త్కి వచ్చే సోలార్ రేస్ అనేవి తగ్గిపోతాయి. దానివల్ల మనకి టెంపరేచర్స్ అనేవి తగ్గుతాయి. ఎర్త్ అంతా కూడా కూల్ డౌన్ అయిపోయింది. సో దిస్ ఈజ్ యువర్ ఎస్ఏఐ. మరి రిఫ్లెక్టివ్ పార్టికల్స్ కెన్ బి డిస్పర్స్డ్ ఇంటు ద స్ట్రాటోస్ఫియర్ via various means including aircraft based spraying, deployment for artillery guns or using large hoses to inject particles directly into the atmosphere. సో మనం వీటిని మరి ఎలా స్ప్రే చేస్తాం? స్ట్రాటోస్ఫియర్ ఎలా స్ప్రే చేస్తాము అంటే we can use aircrafts or artillery guns అని చెప్తున్నారు. The primary objective of SAI is to mimic the cooling effect observed after major volcanic eruption where sulfur dioxide emitted during eruptions forms sulfate aerosols in the stratosphere, reflecting the sunlight and lowering the surface temperature. ఇది మేజర్గా మనము వాల్కెనిక్ యాక్టివిటీని మిమిక్ చేస్తున్నాము. ఎక్కడన్నా వాల్కెనో కనుక ఎరప్ట్ అయితే మేజర్గా మనకి బయటకు వచ్చేది ఏంటండి? మనకు వచ్చేది సల్ఫేట్ ఎరోజోల్స్. ఈ సల్ఫేట్ ఎరోజోల్స్ ఏం చేస్తాయి? వచ్చే సన్ రేస్ని రిఫ్లెక్ట్ బ్యాక్ చేస్తాయి. రిఫ్లెక్ట్ బ్యాక్ చేయడం వల్ల మనకి టెంపరేచర్స్ అని తగ్గిపోతాయి. సో యువర్ SAI ఈజ్ మేజర్లీ బేస్డ్ ఆన్ ద మిమికింగ్ ఆఫ్ ద వాల్కెనిక్ ఎరప్షన్. సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ SAI. మరి ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఒక టాపిక్ అనేది డిస్కస్ చేశారు. ఏం చెప్పారు అంటే ఎర్త్ అనేది ఇలా ఉంటుంది. మరి ఎర్త్ మీద మనకి ఫస్ట్ లేయర్ వచ్చేసరికి ట్రోపోస్ఫియర్. ట్రోపోస్ఫియర్ పోల్స్ దగ్గర
దీని హైట్ వచ్చేసరికి 8 కిలోమీటర్స్ ఉంటుంది. కానీ ఈక్వేటర్ దగ్గర ట్రోపోస్పియర్ యొక్క హైట్ వచ్చేసరికి 18 కిలోమీటర్స్ ఉంటుంది. మళ్ళీ ట్రోపోస్పియర్ పైన మనకు ఉండేది ఏంటి? ట్రోపోపాస్. దానిపైన మనకు ఉండేది ఏంటి? స్ట్రాటోస్పియర్. మరి మనం ఈ ఏరోజోల్స్ అని ఏ లేయర్లో మనము రిలీజ్ చేస్తున్నాము అంటే స్ట్రాటోస్పియర్లో మనము ఇంజెక్ట్ చేస్తున్నాము. కానీ ట్రోపోస్పియర్ దగ్గర ఇఫ్ యూ అబ్జర్వ్ పోల్స్ దగ్గర 8 కిలోమీటర్స్ ఉంది, ఈక్వేటర్ దగ్గర 18 కిలోమీటర్స్ ఉంది. మరి డిఫరెన్స్ ఎందుకు అంటే ఎప్పుడన్నా పోల్స్ దగ్గర ఎయిర్ అనేది హెవీగా ఉంటుంది. హెవీగా ఉంటే అంటే మీనింగ్ ఏంటి? హెవీగా ఉంది అంటే డౌన్వర్డ్స్ మూవ్ అయింది. హెవీగా ఉన్న ఎయిర్ ఎప్పుడు కూడా డిసెండ్ అవుతుంది కాబట్టి ట్రోపోస్పియర్ నియర్ ద పోల్స్ ఈస్ నియర్ అంటే తక్కువ ఉంది, హైట్ మనకి తక్కువ ఉంది. కానీ ఈక్వేటర్ దగ్గర ఎయిర్ ఏమవుతుంది? ఎయిర్ అనేది ఫాస్ట్గా రేస్ అవుతుంది. రేస్ అవడం వల్ల ఈక్వేటర్ దగ్గర ఎయిర్ అనేది రేస్ అవుతుంది. రేస్ అవడం వల్ల లో ప్రెషర్ అనేది ఫామ్ అయ్యి ఎయిర్ అంతా కూడా పైకి లేస్తుంది కాబట్టి ఎయిర్ ఈస్ ఎసెండింగ్ ఎయిర్ ఉంది కాబట్టి మనకి ఈక్వేటర్ దగ్గర లెంత్ వచ్చేసరికి ఎంత ఉంటుంది? 18 కిలోమీటర్స్ ఉంటుంది. మరి ఇక్కడ క్వశ్చన్ వచ్చేసరికి ఈ ఎరోజోల్స్ అనేవి ఈక్వేటర్ దగ్గర చల్లాలా ఆర్ పోల్స్ దగ్గర చల్లాలా అనేది మెయిన్ క్వశ్చన్. ఈ ఆర్టికల్లో ఏం చెప్తున్నారు అంటే పోల్స్ దగ్గర ఇంజెక్ట్ చేయడం వెరీ మచ్ ఈజీ. ఎందుకు? ట్రోపోస్పియర్ అనేది 8 కిలోమీటర్సే ఉంటుంది కాబట్టి ఈజీగా మనం 8 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి స్ట్రాటోస్పియర్లోకి ఎరోజోల్స్ అనేది ఇంజెక్ట్ చేయొచ్చు. కానీ ఈక్వేటర్ దగ్గర కన్సిడర్ చేస్తే ట్రోపోస్పియర్ లెంత్ 18 కిలోమీటర్స్ ఉంది. మరి మనం 18 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి స్ట్రాటోస్పియర్లోకి మనము ఎరోజోల్స్ అనేది ఇంజెక్ట్ చేయాలి. 8 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడం ఈజీయా? 18 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడం ఈజీయా? 18 కిలోమీటర్స్ అనేది ఎక్కువ లెంత్ అవుతుంది కాబట్టి ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. మనం ఏదైనా ఫ్లైట్ వాడాలన్నా టెక్నాలజీకే ఎక్కువ ఖర్చు అవుతుంది. అదే పోల్స్ దగ్గర అనుకోండి 8 కిలోమీటర్సే కాబట్టి ఈజీగా మనం స్ట్రాటోస్పియర్ అనేది రీచ్ అయిపోయి SAI అనే టెక్నిక్ మనం యూజ్ చేయొచ్చు. సో ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఈ కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి దిస్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్. ఇది మీ జోగ్రఫీ కాన్సెప్ట్లో ఆల్రెడీ వచ్చేస్తుందండి. ఇక్కడ 8 కిలోమీటర్స్, ఇక్కడ 18 కిలోమీటర్స్. సో ఇది ఒక పాయింట్ అనేది ఈ ఆర్టికల్లో ఇచ్చారు. వాళ్ళు ఏం సజెస్ట్ చేస్తున్నారంటే ఇట్ ఈస్ బెటర్ టు యూజ్ SAI ఎట్ ద పోల్స్. ఎందుకు? ట్రోపోస్పియర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి పోల్స్లో అంటే లెంత్ తక్కువ ఉంటుంది కాబట్టి ఈజీ టు రీచ్ స్ట్రాటోస్పియర్ అని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈ ఆర్టికల్లో మీరు కనుక హిందూలో వచ్చిన పిక్చర్ కనుక అబ్జర్వ్ చేస్తే ఒక్క SAI కాకుండా డిఫరెంట్ అదర్ టెక్నిక్స్ కూడా ఇచ్చారండి. లైక్ స్పేస్ బేస్డ్ మెథడ్, సర్ఫేస్ ఆల్బిడో ఎన్హాన్స్మెంట్, ఇంక్రీజింగ్ ద రిఫ్లెక్టివిటీ ఆఫ్ మెరైన్ క్లౌడ్స్. మరి ఈ మెథడ్స్ ఏంటో కూడా మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏమి ఇచ్చాడు? స్పేస్ బేస్డ్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి? స్పేస్లో పెద్ద పెద్ద మిర్రర్స్ అనేవి ప్లేస్ చేసి మనం వచ్చే సన్ రేస్ని రిఫ్లెక్ట్ బ్యాక్ టు ద స్పేస్ చేయడమే స్పేస్ బేస్డ్ మిర్రర్స్. అంటే ఏం చేస్తున్నాం? పెద్ద మిర్రర్స్ అనేది ఎర్త్ అట్మాస్ఫియర్ పైన పెట్టి వచ్చే రేస్ని ఇట్లా రిఫ్లెక్ట్ బ్యాక్ టు ద స్పేస్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఎర్త్కి రీచ్ అయ్యే సన్ రేస్ అనేవి తగ్గిపోతాయి కాబట్టి టెంపరేచర్ కూడా తగ్గిపోతుంది. మరి సెకండ్ మెథడ్ చూడండి, మెరైన్ క్లౌడ్ బ్రైటనింగ్, స్ప్రేయింగ్ సీ వాటర్ డ్రాప్లెట్స్ ఆర్ అదర్ సబ్స్టాన్సెస్ విచ్ ఇంక్రీజెస్ ద ఆల్బిడో. ఆల్బిడో అంటే ఏంటి? రిఫ్లెక్షన్ ఇంక్రీజ్ చేయడమే ఆల్బిడో. ఏదైనా సర్ఫేస్కి ఎక్కువ ఆల్బిడో ఉంది అని ఎందుకు అంటాము? స్నో హ్యాస్ హైయెస్ట్ ఆల్బిడో అంటాము. ఎందుకు? స్నో అనేది సన్ రేస్ని వెంటనే రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి ఆల్బిడో ఎక్కువ ఉంది అంటాం. సో మనము సీ వాటర్ని కనుక డ్రాప్లెట్స్ని కనుక స్ప్రే చేస్తే ఆల్బిడో అనేది పెరుగుతుంది. సో దిస్ ఈజ్ యువర్ మెరైన్ క్లౌడ్ బ్రైటనింగ్ మెథడ్. ఇంకోటి ఏంటి? సిర్రస్ క్లౌడ్ థిన్నింగ్, క్లౌడ్ ఫార్మేషన్ని తగ్గియడం. క్లౌడ్ ఫార్మేషన్ ఎందుకు తగ్గిస్తున్నాం? క్లౌడ్స్ కనుక ఫామ్ అయితే ఆటోమేటిక్గా హీట్ అనేది ఎస్కేప్ అవ్వదు, బయటకి హీట్ అనేది ఎస్కేప్ ఈజీగా అవ్వదు. ఎందుకు? క్లౌడ్స్ అనేది ఒక బ్లాంకెట్ లాగా ఫామ్ అయిపోయి హీట్ని బయటకు వెళ్ళనివ్వవు. అదే క్లౌడ్స్ కనుక ఫామ్ అవ్వకపోతే హీట్ అనేది ఈజీగా బయటకు రిఫ్లెక్ట్ అయిపోయింది కాబట్టి మనం సిర్రస్ క్లౌడ్ థిన్నింగ్ అనేది ఎంచుకుంటున్నాం. ఇంకోటి ఏంటి? సర్ఫేస్ ఆల్బిడో మోడిఫికేషన్, చేంజింగ్ ద రిఫ్లెక్టివిటీ ఆఫ్ ద ల్యాండ్ ఆర్ సీ సర్ఫేస్ బై పెయింటింగ్ రూఫ్స్ వైట్, కవరింగ్ డెజర్ట్స్ విత్ రిఫ్లెక్టివ్ షీట్స్ ఆర్ ఇంక్రీజింగ్ ద ఐస్ కవర్. సో ఈ మెథడ్స్ని యూజ్ చేసి మనం ఆల్బిడో అనేది పెంచితే ఆటోమేటిక్గా హీట్ అనేది అబ్జార్ప్షన్ తగ్గిపోయి హీట్ రిఫ్లెక్షన్ అనేది పెరిగిపోతుంది. ఎప్పుడైతే సన్ రేస్ అనేది ఎక్కువ రిఫ్లెక్ట్ అయిపోతాయో ఆటోమేటిక్గా మన ఎర్త్ మీద ఉన్న టెంపరేచర్ అనేది తగ్గిపోతుంది. సో దీస్ మెథడ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ యువర్ సోలార్ రేడియేషన్ మేనేజ్మెంట్ అండ్ వన్ ఆఫ్ యువర్ జియో ఇంజనీరింగ్ టెక్నిక్స్. సో ఇవి ఫైండింగ్స్ ఆఫ్ ద
పర్టికులర్ రిపోర్ట్ విచ్ ఇస్ పబ్లిష్డ్ ఇన్ ద హిందూ అండి. ఏం చెప్పారు, టీమ్ ఫౌండ్ దట్ ఇంజెక్టింగ్ 12 million tons of sulfur dioxide every year at an altitude of 13 kilometers in the local spring and summer seasons of each hemisphere could cool down the planet by 0.6 degrees Celsius అంట. అంటే ఈ SAI అంటే యువర్ SAI టెక్నిక్ యూస్ చేసుకొని స్ట్రాటోస్ఫియరిక్ ఎరోజోల్ ఇంజెక్షన్ యూస్ చేసుకొని 12 million tons ఆఫ్ సల్ఫర్ కనుక ఎవ్రీ సమ్మర్ సీజన్లో 30 kilometers హైట్లో కనుక మనం కనుక స్ప్రే చేస్తే 0.6 degrees Celsius అనేది మనం టెంపరేచర్ ఇంక్రీజ్ తగ్గియచ్చు అని చెప్తున్నాడు. ఇంకోటి ఏం చెప్తున్నాడు, స్ప్రే క్వాంటిటీ ఈస్ కంపేరబుల్ టు అమౌంట్ యాడెడ్ టు ద అట్మాస్ఫియర్ బై మౌంట్ పినాటుబో వాల్కెనో ఇన్ 1991. సో ఈ పర్టికులర్ అమౌంట్ ఆఫ్ సల్ఫర్ అనేది ఆల్రెడీ మౌంట్ పినాటుబో వాల్కెనో 1991లో మన అట్మాస్ఫియర్లోకి యాడ్ చేసింది. యాక్చువల్గా ఈ వాల్కెనో అనేది ఎరప్ట్ అయినప్పుడు ఇది రిలీజ్ చేసిన సల్ఫర్ డైఆక్సైడ్తో లిటరలీ 2 months వరకు ఎర్త్ అంతా చాలా కూల్ డౌన్ అయింది అని ఒక రిపోర్ట్ చెప్పింది. సో అంత సల్ఫర్ క్వాంటిటీ అనేది మనం యూస్ చేస్తున్నాము అని చెప్తున్నారు. ఇంకోటి ఏంటి, ఫర్ కూలింగ్ 1 degree Celsius దేర్ మోడల్ సజెస్ట్ స్ప్రేయింగ్ 21 million tons ఆఫ్ సల్ఫర్ డైఆక్సైడ్ ఇయర్. అంటే ఒక ఇయర్ మనం 1 degree Celsius వరకు టెంపరేచర్ కంట్రోల్ చేయాలి అంటే 21 million tons ఆఫ్ సల్ఫర్ డైఆక్సైడ్ అనేది మనం ఇంజెక్ట్ చేయాలి స్ట్రాటోస్ఫియర్లోకి అని చెప్తున్నారు. ఇఫ్ ద పార్టికల్స్ వర్ ఇంజెక్టెడ్ అట్ అన్ ఈవెన్ హయ్యర్ ఆల్టిట్యూడ్ ఇన్ ద సబ్ ట్రాపిక్స్ ఓన్లీ 7.6 million tons వుడ్ బి రిక్వైర్డ్ యాన్యువల్లీ. మనం కనుక సబ్ ట్రాపిక్స్లో కనుక చల్లాలి అనుకుంటే ఇంకా ఎడిషనల్గా 7.6 million tons అనేవి కావాలి. సో దీస్ ఆర్ ద ఫైండింగ్స్ ఆఫ్ యువర్ రిపోర్ట్ విచ్ ఇస్ పబ్లిష్డ్ ఇన్ ద హిందూ న్యూస్ పేపర్. మరి ఈ SAI టెక్నిక్ అనేది సేఫరా, ఏమి రిస్క్ లేదా అంటే రిస్క్ ఉంది. ఏంటి రిస్క్ అంటే డిలేడ్ రికవరీ ఆఫ్ ఓజోన్. ఓజోన్ అనేది మనకి మేజర్గా ఒక పొల్యూటెంట్ అండ్ ఇట్ ఈస్ ఎ కెటలిస్ట్ ఫర్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఓజోన్. సో దానివల్ల ఓజోన్ రికవరీ అనేది తగ్గిపోయిద్ది. అండ్ యాసిడ్ రైన్, ఇఫ్ యు నో సల్ఫర్ ఈజ్ ద మేజర్ ఎలిమెంట్ ఫర్ ద యాసిడ్ రైన్ కాబట్టి సల్ఫర్ వల్ల యాసిడ్ రైన్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు. సో ఓజోనో డిస్ట్రక్ట్ అయ్యింది, యాసిడ్ రైన్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కడన్నా ఒక దగ్గర లోకలైజ్డ్గా మనం SAI టెక్నిక్ యూజ్ చేసినా గ్లోబల్గా దాని ఇంపాక్ట్ అనేది మనం చూడొచ్చు. సో దీస్ 2 ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ అసోసియేటెడ్ విత్ యువర్ SAI టెక్నిక్. ఇప్పుడు మనం క్వశ్చన్ సాల్వ్ చేద్దామండి. సీ ద క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ స్ట్రాటోస్ఫిరిక్ ఎరోజోల్ ఇంజెక్షన్. ఫస్ట్, ఇట్ ఈస్ ఎ జియో ఇంజనీరింగ్ టెక్నిక్ దట్ ఇన్వాల్వ్స్ ఇంజెక్టింగ్ సల్ఫర్ డైఆక్సైడ్ ఆర్ అదర్ పార్టికల్స్ ఇంటూ స్ట్రాటోస్ఫియర్ టు రిఫ్లెక్ట్ సన్లైట్ అండ్ రెడ్యూస్ గ్లోబల్ వార్మింగ్. SAI is a permanent solution to climate change and require no further interventions once implemented. Which of the following statement is or are correct? A, 1 only, B, only 2, C, both 1 and 2, D, neither 1 nor 2. First student, it is a geo-engineering technique అనుకున్నాం and injecting sulfur dioxide or other particles into stratosphere. ఇది కరెక్టే కదండి, ఫస్ట్ కరెక్ట్. సెకండ్, SAI is a permanent solution అంటున్నాడు. ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు, దిస్ ఈస్ జస్ట్ ఏ టెంపరరీ సొల్యూషన్. సో సెకండ్ స్టేట్మెంట్ మనకి తప్పు. సో ఆన్సర్ ఏమైంది, ఓన్లీ 1. Moving on to MCQ of the day. Question చూడండి, consider the following statements regarding group of 7. The G7 is an intergovernmental organization consisting of the world's largest advanced economies. Second, Russia is currently a member of G7. Third, the presidency of G7 rotates annually among the member countries. Which of the above statement is or are correct? A, only 1, B, 1 and 3, C, 2 and 3, D, all the 3 statements. As usual గా దీని ఆన్సర్ అనేది మీరు కమెంట్ ఇట్ డౌన్. మనం రేపు దీని ఆన్సర్ డిస్కస్ చేసి మన డైలీ న్యూస్ అనేది స్టార్ట్ చేద్దాం. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. హ్యాపీ లెర్నింగ్.